జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం గీతా జయంతి మరియు ముక్కోటి ఏకాదశి పర్వదినాల గురించి తెలుసుకుందాం. ముందుగా గీతా జయంతి గురించి తెలుసుకుందాం. గీతా జయంతి అనగా భగవద్గీత ఆవిర్భవించిన రోజు. మార్గశిర మాస శుద్ధ ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటారు. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి బోధించిన ఉపదేశమే భగవద్గీత. ద్వాపర యుగంలో మహాభారత కాలంలో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని దుఃఖాన్ని పోగొట్టడానికి శ్రీకృష్ణ భగవానుడు బోధించిన ఉపదేశం భగవద్గీత. సకల ఉపనిషత్తుల సారమైన భగవద్గీతలో 18 అధ్యాయాలు కలవు. 18 అధ్యాయాల్లో కలిపి 700 శ్లోకాలు ఉన్నాయి. గీతలోని సారాంశము సమస్త మానవాళికి దైనందిక జీవితంలో మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. అందుచేత భగవద్గీత హిందువులకు పవిత్ర గ్రంథంగా కొలవబడుతున్నది. గీతను గురించి శ్రీకృష్ణుడు స్వయంగా ఈ విధంగా తెలియజేశాడు. గీతాశ్రయోహం తిష్టామి గీతమే పరమం గృహం గీతా జ్ఞానముపాశ్రిత్య త్రిలోకాన్ పాలమామ్యహం. అనగా నేను గీతను ఆశ్రయించి ఉన్నాను, నాకు గీతయే ఉత్తమ గృహం, నేను గీతను ఆశ్రయించియే 3 లోకాలను పరిపాలించుచున్నాను అని ఈ శ్లోకానికి అర్థం. భగవద్గీత పారాయణం చేయడం వల్ల కలుగు ఫలితాలు స్కాంద పురాణం మరియు పద్మపురాణంలో తెలియచేయబడినది. ప్రతిరోజు భగవద్గీతను పారాయణం చేసిన వారికి జ్ఞానప్రాప్తి కలిగి మోక్షం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు మనం ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత తెలుసుకుందాం. ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని అంటారు. సౌరమానం ప్రకారం సూర్యుడు ధనురాశిలోనికి ప్రవేశించినప్పటి నుండి మరలా మకర రాశిలోనికి వెళ్ళే వరకు మధ్యగల 30 రోజులను ధనుర్మాసంగా చెబుతారు. ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి ఒక్కొక్క సంవత్సరం మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ వస్తుంది. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశిల్లో ముక్కోటి ఏకాదశి చాలా విశిష్టమైంది. ఈరోజు ముక్కోటి దేవతలు వైకుంఠంలో శేష పానుపు మీద శయనించి ఉన్న శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారని ప్రతీతి. విష్ణు పురాణం ప్రకారం పూర్వం మధు కైటబులు అనే రాక్షసులను శ్రీ మహావిష్ణువు ఈరోజే సంహరించాడని, వారి కోరిక మీదట ఈరోజు ఏ మానవులు శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని తెలుస్తోంది. ఇంతటి పవిత్రమైన రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించి శ్రీ మహావిష్ణువు క్షేత్రంలో ఉత్తర ద్వారా స్వామిని దర్శించుకోవడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని ప్రతీతి. అందుచేత అన్ని వైష్ణవాలయాల్లో ఈరోజు ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఇటువంటి పర్వదినాలైన గీతా జయంతి మరియు ముక్కోటి ఏకాదశి ఈ సంవత్సరం ఒకే రోజు రావడం మరింత విశేషం. అందుచేత ఈరోజు మనం గీతాపారాయణం చేయడం, శ్రీ మహావిష్ణువుని పూజించడం, ఉపవాసము, జాగరణ మొదలగు వాటి ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల.